శ్రీ మహాలక్ష్మీదేవి శక్తి స్వరూపిణి. ధనం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం, సంపద యొక్క ఆది మూలం. శ్రీ మహాలక్ష్మి అవతార లక్ష్యం ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువుతో కలిసి సృష్టిని సవ్యంగా నడిపించేందుకు. శ్రీ మహాలక్ష్మీదేవి భర్త శ్రీ మహావిష్ణువు. విష్ణువు సృష్టిని రక్షించే పని చేస్తే లక్ష్మీదేవి ఆ సృష్టికి ధనం, శ్రేయస్సు, సమృద్ధిని ప్రసాదిస్తుంది. ఆమె లేకపోతే భగవంతుడు అయినా సృష్టిలో శాంతి ఉండదు. ధర్మపరుల చేతిలో ఐశ్వర్యం నిలపటానికి లక్ష్మీదేవి ధర్మ మార్గంలో నడిచే వాళ్ళకి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. ఆమె అవతారం ద్వారా ఈ సందేశం పంపుతుంది. సంపదను మానవులు ధర్మానికి ఉపయోగిస్తే అది దివ్యమైనది అవుతుంది, అధర్మానికి ఉపయోగిస్తే నశిస్తుంది. క్షీరసాగర మదనంలో అవతరించిన లక్ష్మీదేవి. ఒకసారి దేవతలు, దానవులు కలిసి క్షీరసాగరాన్ని మధించారు. అందులోంచి ఉద్భవించిన వారిలో శ్రీ మహాలక్ష్మి ఒకరు. ఆమె విష్ణువుని వరించి ఆయన వక్షస్థలంపై స్థిరంగా నివసించింది. ఐశ్వర్యం శాశ్వతంగా ఉండాలంటే అది విష్ణుత్వం అంటే ధర్మంతో కలిసినప్పుడే సాధ్యం. భక్తులను దారిలో నడిపించేందుకు, భక్తుల ప్రార్థనలకు స్పందించే తల్లి ఆమె. అష్టలక్ష్ముల రూపాల్లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి ఇలా భక్తుల అవసరాలకు అనుగుణంగా అవతరించి ఆశీర్వదించేది ఆమె. శ్రీ మహాలక్ష్మి అవతార లక్ష్యం లోకానికి ధనం మాత్రమే కాదు, ధర్మపదంలో ఆనందం, సంతృప్తి ఇవ్వడమే. ధనం సరైన చేతుల్లో ఉన్నప్పుడు అది దైవికం అవుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సకల మంగళాలకు కారణమైన తల్లి నీకు నమస్కారం. నీవు శరణు పొందిన వారిని రక్షించే తల్లివి.